నమస్తే. నా పేరు ప్రియాంక చందూరి. రీసెంట్‌గా నేను మిసెస్ ఇండియా డీవా 2025 సీజన్ 6 టైటిల్ విన్నర్ అయ్యాను. అండ్ ఐమ్ సో ప్రౌడ్. ఇట్స్ వెరీ ప్రౌడ్ మూమెంట్ బికాస్ తెలంగాణ నుంచి ఐమ్ ది ఓన్లీ పర్సన్ హూ పార్టిసిపేటెడ్ ఇన్ దిస్ ఈవెంట్. సో బేసిక్‌గా 3,500 రిజిస్ట్రేషన్స్ వచ్చాయి నేషన్ వైడ్. అండ్ తెలంగాణ నుంచి ఐమ్ ది ఓన్లీ పర్సన్. అండ్ నేనిప్పుడు మెయిన్ టైటిల్ విన్నర్గా అయ్యాను. అండ్ ఐమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. సో ఈ పేజెంట్ అనేది 3 months నుంచి స్టార్ట్ అయింది. దేర్ ఆర్ సెవరల్ రౌండ్స్ బేసిక్గా, లైక్ టాలెంట్ రౌండ్, క్లోజ్డ్ డోర్ ఇంటర్వ్యూ, అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ మీకు నేషనల్ కాస్ట్యూమ్ రౌండ్ ఉంటుంది. అండ్ యుల్ హ్యావ్ అ ప్లాట్ఫామ్ టు టాక్ అబౌట్ యువర్ సెల్ఫ్, లైక్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ ఉంటుంది. సో ఇట్స్ లైక్ బిఫోర్ ఈవెన్ మనము ఈవెంట్కి వచ్చే కన్నా ముందే 3 days ఉంటుంది ఈవెంట్. సో దానికన్నా బిఫోర్ యూ హ్యావ్ సమ్ అసైన్మెంట్స్ విచ్ యూ హ్యావ్ టు డూ టు కమ్ టు ది ఫినాలే. అండ్ 32 members సెలెక్ట్ అయ్యారు అందులో. అండ్ కంప్లీట్ ఫినాలే డే ఇట్ వాజ్ లైక్ 5 members who were there. And in that, like I was the title winner, and there are like 2 different title holders unnaru, like runner up 1 and runner up 2. So like it was a tough competition, to be frank, because లాంగ్వేజ్ బ్యారియర్ ఉంది. బికాస్ తెలుగు మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు అక్కడ. ఐ వాజ్ ఓన్లీ పర్సన్. అండ్ ఎవ్రీ వన్ ఆర్ హిందీ. ఈవెన్ ఇన్ ద క్వశ్చన్ అండ్ ఆన్సర్ రౌండ్స్ అందరూ లైక్ హిందీలోనే ప్రిఫర్ చేస్తారు టు టాక్. Even we had many press releases there, so it was a challenge for me to talk in, like, Telugu, Hindi. And yeah, like tough situation, but I did it and I proved myself, and I'm very proud of it. Like Telangana represent chesanu. Finally intiki vachin tarvata parents, friends చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అండ్ వీ హ్యాడ్ వెరీ గుడ్ సెలబ్రేషన్స్ వన్స్ ఐ కేమ్ బ్యాక్ టు హైదరాబాద్ ఫ్రమ్ ఉదయపూర్. సో నేషనల్ కాస్ట్యూమ్ రౌండ్లో బేసిక్గా నేను ఒక సైడ్ అమ్మవారు అండ్ ఇంకొక సైడు డొమెస్టిక్ వైలెన్స్ విక్టిమ్ని చూస్ చేసుకున్నాను. జస్ట్ బికాస్ ద హైలైటెడ్ సిచ్యువేషన్ ఇన్ సొసైటీ విచ్ ఈస్ గోయింగ్ ఆన్ టుడే, అండ్ ఐ వాంటెడ్ టు ప్రొజెక్ట్ దట్. సో బేసిక్గా ఎలా ప్రొజెక్ట్ చేశానంటే దట్ వాస్ కైండ్ ఆఫ్ యాక్ట్. ఈవెన్ ఇట్ వాజ్ అ క్యాట్ వాక్. సో వాట్ ఐ డిడ్ ఈస్, లైక్ వన్ సైడ్ ఒక డొమెస్టిక్ వైలెన్స్ విక్టిమ్, లైక్ ఆ అమ్మాయి మాట్లాడలేకుండా, లైక్ షీల్ బీ సైలెంట్, తాడులతో కట్టేసి అలా ఉంటున్నారు. ఈవెన్ దో దే ఆర్ ఎడ్యుకేటెడ్, నో వన్ హ్యావ్ దట్ ఛాన్స్ టు కమ్ అండ్ స్పీక్. అండ్ వాళ్ళ గురించి వాళ్ళు ఏం చేసుకోలేకపోతున్నారు. దే హ్యావ్ టు రేజ్ దర్ వాయిస్. అలా అని షీఈ్ నాట్ అలోన్. సో అంటే ప్రతి ఒక్క అమ్మాయిలో ఒక శక్తి ఉంటుంది అంటారు కదా. సో అందుకే నేను అది రిప్రజెంట్ చేశాను. అండ్ ఐ థింక్ ఐ స్కోర్డ్ సో మచ్ ఇన్ దట్ రౌండ్. సో దట్ వాజ్ అ బ్యూటిఫుల్ రౌండ్ విచ్ ఐ రిప్రజెంటెడ్, బికాస్ ఇట్స్ లైక్ ఎ మోనోలాగ్. ఐ డిడ్ నాట్ టాక్ ఎనీథింగ్. జస్ట్ ఐ వాక్ చేసుకుంటూ వచ్చాను. అండ్ దెన్ మిడ్ లెవెల్కి వచ్చిన తర్వాత ర్యాంప్లో దెన్ ఐ జస్ట్ తల ఎత్తేసి త్రిశూలం ఎత్తాను అనమాట. దెన్ ఎవ్రీ వన్ నోస్ దాట్ ఎనీ గర్ల్ ఎవరైతే గోత్రూ అవుతున్నారో
లైక్ డొమెస్టిక్ వైలెన్స్ కానీ ఎలాంటి అబ్యూస్ అయినా కానీ ఈవెన్ తో వాళ్ళు ఎడ్యుకేటెడ్ అయినా కానీ హౌస్ వైఫ్స్ అయినా కానీ లైక్ యూనో ఒకటే నేను ఏమంటారంటే లైక్ డోంట్ బీ సైలెంట్, జస్ట్ కమ్ అవుట్, స్పీక్ ఫర్ యువర్ సెల్ఫ్ బికాస్ యు ఆర్ నాట్ లెస్ దాన్ ఎనీ శక్తి. ఫెమినైన్ ఎనర్జీ ఎప్పుడూ ఉంటుంది అండ్ యూ హ్యావ్ టు stand out for yourself. Yeah, family support is like tremendous andi because family undi kabatte till date and I am doing so many things. Andar marriage tarvata emankuntaru like అయిపోయింది marriage అయిపోయింది, what will you do అన్నట్టు ఉంటారు, but it's not like that. My parents are very strong, they are very supportive, whatever I want to do, like you know they always there for me. And ఇప్పుడు వరకు కూడా even when I came back from Udaipur like చాలా సెలబ్రేషన్స్ చేశారు బికాస్ దే వర్ సో హ్యాపీ బికాస్ వాళ్ళు టీవీలో ఫొటోస్లో చూసారు స్టార్టింగ్లో ఐ మీన్ ప్రియాంక విన్ అయింది అని, బికాస్ ఈవెన్ దే వర్ లైక్ డౌట్ఫుల్ బికాస్ సి ఎవ్రీ వన్ విల్ గో త్రూ సమ్ పర్సనల్ ఇష్యూస్ కైండ్ ఆఫ్ కొన్ని సిచ్యువేషన్లో ఈవెన్ ఐ ఫెల్ లో దట్ ఐ మైట్ నాట్ గో లైక్ యునో అవుతుందో లేదో అనుకున్నాను, బట్ ఎండ్ ఆఫ్ ది డే ఎస్ ఐ క్రాక్డ్ ఇట్, ఐ వాంట్ టు డూ ఇట్ అండ్ ఎవ్రీ గర్ల్ ఇలాగే ఉండాలని నేను అనుకుంటున్నాను బేసిక్. సో యా మిస్ వరల్డ్ లైక్ ఇండియాలో అవుతుంది, దట్ టు ఇన్ హైదరాబాద్. ఐఎమ్ సో హ్యాపీ ఎవ్రీ డే నేను మిస్ అవ్వకుండా లైక్ యునో ఐ ట్రై టు సీ దేర్ స్టేటస్ లైక్ వాట్స్ గోయింగ్ ఆన్ ఏంటి ఇంకా అనేసి. దట్స్ అ వెరీ గుడ్ ప్లాట్ఫామ్ బేసిక్గా. కైండ్ ఆఫ్ ఎవ్రీ ఉమెన్ హ్యావ్ ద పవర్ టు షోకేస్ హర్ సెల్ఫ్ అండ్ ఈవెన్ ఐ వాంట్ టు షోకేస్ సంథింగ్ వాట్ ఈస్ like you know inner feeling ఏంటి నీది, like if you are struggling with something, come out of it. సో బేసిక్గా ఏంటంటే లైక్ కమ్ అవుట్ ఆఫ్ ద సిచ్యువేషన్ వేర్ యు ఆర్ ల్యాకింగ్, ఫియర్ ఉందనుకో ఫియర్ని కమ్అట్ చేసి బయటికి రండి, ఎనీ వన్. సో మీరు ఎడ్యుకేటెడ్ అయ్యి ఉంటే లైక్ యూ హ్యావ్ సో మెనీ రిసోర్సెస్ వేర్ యూ కెన్ కమ్ అవుట్ అండ్ లెర్న్ అండ్ అడ్వకేట్ యువర్ సెల్ఫ్. అండ్ నా గోల్ ఏంటంటే లైక్ బేసిక్గా మెనీ పీపుల్ హూ ఆర్ సఫరింగ్ సైలెంట్లీ ఇన్ హోమ్, మ్యారేజ్ అయిన అమ్మాయిలు కానీ మ్యారేజ్ కానీ అమ్మాయిలైనా కానీ ఎవరైతే సఫర్ అవుతున్నారో హూ కాంట్ ఈవెన్ టాక్ టు దర్ పేరెంట్స్ బేసిక్గా, వాళ్ళు లైక్ సొసైటల్ ప్రెషర్ వల్ల దే డోంట్ ఈవెన్ కమ్ అవుట్. సో వాళ్ళకి ఐ వాంట్ టు గివ్ అ ప్లాట్ఫామ్, దే కెన్ కమ్ అండ్ టాక్ టు మీ అనానమస్గా కూడా, దే కెన్ కమ్ అండ్ స్పీక్ టు మీ, ఐఎమ్ దేర్ టు సపోర్ట్ దెమ్. ఒక హెల్పింగ్ హ్యాండ్ లాగా నేను ఉంటాను. అండ్ బేసిక్గా చెప్పాలంటే ఐఎమ్ సెటిల్డ్ ఇన్ యూకే టు బి ఫ్రాంక్. So UK government is helping a lot to the survival of domestic violence. నేను ఎవ్రీ డే ఇన్ డే అవుట్ చాలా మందిని చూస్తూ ఉంటాను, అబాండన్మెంట్ కేసెస్, లేకపోతే అమ్మాయి పుట్టిందని వదిలేసి వెళ్ళిపోవడము, లేకపోతే ఏదో ఇష్యూస్ చాలా మందిని చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంటుంది. సో దట్స్ వాట్ ఐ ఫెల్ట్ లైక్ యునో ఒక ప్లాట్ఫామ్ ఉండాలి, a platform లో where you can showcase people that you know you are not like ఎక్కడ తక్కువ కాదు నువ్వు, ఈవెన్ దో నీకు కిడ్స్ ఉంటే లైక్ కిడ్స్ ఉంది నా లైఫ్ అయిపోయింది, నో, కమ్ అవుట్ ఆఫ్ దట్ సిచ్యువేషన్, లివ్ ఫర్ యువర్ సెల్ఫ్. గవర్నమెంట్ ఉంది మీకు సపోర్ట్ చేయడానికి, మీకు తెలియకపోతే జస్ట్ కమ్ టు మీ, ఐ విల్ ఎడ్యుకేట్ ఎవ్రీ వన్ అండ్ అడ్వకేట్ చేసి నేను ఒక ప్లాట్ఫామ్ ఇచ్చి వాళ్ళకి ఎలాంటి ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలో అలాంటివి చేసి, ఈవెన్ లీగల్ అవ్వని, లేకపోతే లైక్ సొసైటీలో నీకు ఏమైనా ప్రాబ్లం ఉంది, లైక్ యూ డోంట్ హ్యావ్ ఎనీ యునో పేరెంట్స్ ఆర్ యూ డోంట్ హ్యావ్ ఎనీ యునో ఫ్రెండ్స్ అన్నా కానీ ఐమ్ దేర్ టు సపోర్ట్ the woman who's silently suffering today in today's date.